తాకిన మోందా తీవ్ర తుఫాను పూర్తిగా దాటేందుకు మరికొన్ని గంటలు పడుతుంది. పెనుగాలులు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మచిలీపట్నం దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. తుఫాను పూర్తి స్థాయిలో మరొక అంటే 4 గంటల అవకాశం ఉంది. మచిలీపట్నం కాకినాడ ఈ మధ్యలోనే తీరం దాటే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది ఈ బీచ్ పరివాహక ప్రాంతాల్లో. దీనివల్ల భారీ చెట్లు కూడా నేలకి ఒరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే డిఎస్పీ చెప్పినట్టు పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు పోలీస్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, మెడికల్కి సంబంధించి పూర్తిగా అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్లు చేశాము. ఎక్కడికక్కడ ఎటువంటి ఘటన జరిగినా వితిన్ మినిట్స్లో అక్కడ పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి అక్కడ ఏం చేయాలి అనేది కూడా పూర్తిగా వెంటనే చేస్తున్నాము అనేది కూడా చెప్తున్నారు. పూర్తిగా 5 నిమిషాల కిందట పడింది. సుమారుగా 10 నిమిషాల్లోనే పూర్తిగా క్లియర్ చేసే పరిస్థితుల్లో అయితే ఇక్కడ పూర్తిగా అధికారులు పెద్ద ఎత్తున జేసీపీలు కానివ్వండి, క్రేన్లు కానివ్వండి ఏర్పాట్లు చేసుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఎక్కడికక్కడ టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ దళాలు పూర్తిగా ఇక్కడికి వచ్చి మానిటరింగ్ చేస్తున్నాయి. కొంచెం ముఖ్యంగా ప్రజలు ప్రాణాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పూర్తి స్థాయిలో యంత్రాంగం అంతా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ చెట్లను జేసీపీ ద్వారా తొలగిస్తున్న విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే పరిస్థితి ఇందాక కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి. రోడ్డు క్లియరెన్స్కి పూర్తిగా ఇక్కడ జేసీపీని వాడుతున్నారు. మరో పక్కన స్థానిక పోలీసులు కూడా సహకరిస్తున్నారు ఈ చెట్లను తొలగించడంలో. స్వయంగా లోకల్ ఇక్కడ ఎస్ఐ సత్యనారాయణ కూడా ఇక్కడ ఈ చెట్లను తొలగించడంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో ఇందాక కూడా నిమగ్నం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితి ఓవరాల్గా ఈరోజు నైట్ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గాలులతో పాటు భారీ వర్షం పడే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లో ఏం జరుగుతుంది అంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది పూర్తిగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పూర్తిగా అధికారులు అయితే నిమగ్నం అయ్యారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీ చెట్లు పడినా సరే వితిన్ 10 నిమిషాల నుండి 15 నిమిషాల్లో తొలగించడానికి పూర్తిగా ఇక్కడ యూనిట్ అయితే రెడీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు.